నాగబంధం అంటే సామాన్యుల బంధాన్ని విడదీయలేరు. పూర్వీకులు ముఖ్యమైన విలువైన సంపదని సమాచారాన్ని దాచాలనుకున్నప్పుడు నాగబంధంతో కట్టడి చేసేవారు. మా కష్టాలు తీర్చేదారి అదే అయినప్పుడు అక్కడికి వెళ్లి చావో బతుకో తేల్చుకోవడం తప్ప నేను చేయగలిగిందేముంది స్వామి? గణపతి నవరాత్రుల పూజ చేస్తే చాలా మంచిది. అందుకే తమ ఇంట్లో పూజ జరిపిద్దామని వచ్చాను. తప్పకుండా జరిపించండి. చేసిన పాపాలు ఏవైనా ఉంటే కొంచెమైనా పోతాయి. అలాగే తల్లి, కుటుంబ సభ్యులందరూ వచ్చి పూజలో కూర్చుంటే మరీ మంచిది. మీరెళ్ళి ఊర్మిళను తీసుకురండి. పూజా కార్యక్రమం మొదలు పెడదాం. రండి పూజారి గారు. అలాగేనమ్మా. హరి ఓం అపవిత్ర పవిత్రోమా సర్వావస్థాంగదేవాయస్మనే పుండరీకాక్షం సభాభ్యంతర శుచి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ భవం, విష్ణవే భవం, మధుసూదనాయ భవం, త్రికుమార భవం, ఓం శ్రీధరాయ భవం, ఋషికేశాయ భవం, పద్మనాభాయ భవం, నవనారాయణ భవం, సంకర్షణాయ భవం, వాసుదేవాయ భవం, ప్రద్యుమ్నాయ భవం, మరుద్దాయ భవం, పురుషోత్తమాయ భవం, అధోక్షాయ భవం, చిత్తాయ భవం, జనార్దనాయ భవం, ఉపేంద్రాయ భవం, హరే భవం, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిపాలకాః ఏతేషాం విరోధేన. అమ్మా, అక్షతలు వాతన చూసి వెనక్కి వేసుకోమ్మా. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిపాలకాః ఏతేషాం విరోధేన బ్రహ్మగర్భ సమార్భే. ఓం భూః ఓం భువః ఓం శువః ఓం మహః ఓం కూర్చోమ్మా. ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మమ కో జ్యోతిరసోం బ్రహ్మ భూర్భువస్ఫురం పూర్వాంతవిం గుణవిశేషవిష్ఠాయాం చ ప్రథమం. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిపాలకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భువః ఓం శువః ఓం మహః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం. సత్య, దండం పెట్టుకో. ఈరోజు వినాయక చవితి, చాలా మంచి రోజు. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత. మీరు కానివ్వండి. అలాగేనండి. ఓం ఆపో ఇష్టామదో భవస్థానో చేతాతనామహేరణా చిక్షతే యోగస్య పదమనధాదస్య భారదీనః ఉదతిరమాత్రః తస్మారింగమాభవం యస్సజ్జనాదిర్వదా ఆపో త్రినేదాతనః అలా సుప్రదస్తనాం సమర్పయామి. నువ్వేమో రాను, కాదు, కూడదు అంటావు. నేను ఒప్పుకోను. పూజ అయ్యేంత వరకు నువ్వు ఇక్కడే నాతోనే ఉండాలి. దండం పెట్టుకో. प्रतिमुञ्च शुभ्रं दिग्धोपितं परमस्थितः विद्योवितान् धरदामे गन्धद्वारान्तरादर्शां प्रतिष्ठां गृह्णीं ईश्वरीं सर्वभूतानां त्वाभ्यो वह्वे श्रीं गन्धान् धरदामि श्रीमहागणाधिपतिदेवताभ्यो नमः. गणपति महोत्सव समदे सर्वानुकूलसिद्ध्यर्थम् अष्टकोर्गुवशात् त्रैकाणवशात् नवांशवशात् द्वादशांशवशात् आधाना जन्मनक्षत्रान् तद्दशमहादशयामणोक्तानि सर्वबाधा निवृत्त्यर्थं सिद्धि बुद्धि समेत श्रीमहागणाधिपता सम्पूर्णकृपाकटाक्षवीक्षणासिद्ध्यर्थं गणपतिं नवरात्रोत्सवमः एकदा ब्रह्मणोपहारते एकजन्मानायुस्तेजो ददाते श्रीमहागणाधिपतिदेवताभ्यो नमः. इति आनन्दमङ्गलकर्पूरनीराजनं दृशिजामि नमस्कुरोमि. एकदा ब्रह्मणोपहारते एकजन्मानायुस्तेजो ददाते हर नमः पार्वती सुतते हर हर महादेव शम्भो. इति आनन्दमङ्गलकर्पूरनीराजनं दृशिजामि नमस्कुरोमि. शुभगं शुभम्. పూజారి గారు, నాకు హారతిచ్చి మావారికివ్వరేంటి?
మీవారా? ఎవరమ్మా? చూడు సత్య, పక్కన నిన్ను పెట్టుకొని ఎవరంటున్నాడేంటి? అలా చూస్తారేంటి? హారతి ఇవ్వండి. నా చెల్లెలు చెప్తుందిగా, హారతి ఇవ్వండి. పక్కన మనిషి ఎవరూ లేకుండా గాలికి హారతి ఇవ్వమంటారేంటండి మీరు కూడా? చెట్టంత మనిషి నా పక్కనుంటే కనపడ్డం లేదా? కళ్ళజోడు పెట్టుకొని చూడండి. ఏమిటమ్మా, ఏమిటి నీ వితండవాదం అసలు? నీకక్కడ ఎవరు కనిపిస్తున్నారో కానీ నాకు మాత్రం శూన్యం కనిపిస్తోంది. ఏంటి సత్య ఈయన ఇలా మాట్లాడుతున్నాడు? పిచ్చిగాని పట్టిందా? పిచ్చి నాకా తల్లి? పక్కన మనిషి ఎవరూ లేకుండా శూన్యంతో మాట్లాడుతున్నావు చూసావు, నీకు పిచ్చి పట్టింది. ఆ చెల్లెలకు పిచ్చుంటారంటే పంతులు గారు. ఏమండి పెద్దవారు, ఆయన గొంతు పట్టుకున్నారేంటండి? వదలండి ప్లీజ్. ఇలా గాల్లో హారతి ఇవ్వటాలు, పిచ్చి వాళ్ల కోసం పిచ్చి పూజలు చేయడాలు నా వల్ల కాదు. మీకు మీ ఇంటి పురోహితానికో నమస్కారం. ఎందుకన్నయ్య ఇలాంటి పిచ్చి వాళ్ళందరినీ ఇంట్లోకి రానిస్తారు? చూడు పాపం సత్య, పూజారన్న మాటలకి ఎలా బాధపడుతున్నాడో. ఆ పూజారి హారతిచ్చేదేంటి? నేనే ఇస్తాను. తీసుకో. నా కుటుంబం నాకు లేకుండా చేసిన నీకు, ఆ సావిత్రి జీవితం అన్యాయం చేసిన నీ చెల్లెలికి ఆ దేవుడు సరైన శిక్ష విధించాడు. శుభం. ఏంటి మావయ్య, నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు? అబే అదేం లేదమ్మా. నేను విన్నానులేండి. నందిని అంటూ దేని గురించో మాట్లాడుకుంటున్నారు కదా? ఓ నందిని అంటే పేరు మాత్రమే విన్నావా? చెరువులో సునామీ వచ్చినంత పని చేసావు కదా తల్లి. ఏంటి తాతయ్య గారు? అదేదో సామెతలమ్మా. నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారో మాత్రం చెప్పట్లేదు. అంటుకుంటే వదిలేలా లేదుగా. వయసు పిల్లవి, నీ గురించి మేమేం మాట్లాడుకుంటామమ్మా? మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని మీ మామ అనుకుంటున్నాడు. ఏం అల్లుడు? అవునవును అవును పెళ్లి చేద్దాం అనుకుంటున్నావమ్మా. పో మావయ్య, అప్పుడే నాకు పెళ్ళేంటి?
చెయ్యాలి కదమ్మా. లేదంటే మేనమామ ఏమీ పట్టించుకోవట్లేదని జనం నన్ను తప్పుగా అనుకోరు. సరే సరే, ఈ ప్రసాదం తీసుకోండి. పెట్టమ్మా. ఆహాహాహాహా. ఆహా ఏమే చేశారో గాని ఏదమ్మా మళ్ళీ పెట్టు. అమృతంలా ఉందమ్మా. ఇంత కమ్మట ప్రసాదం నా జీవితంలో తెలియదమ్మా. నువ్వే చేసావా? లేదు మావయ్య, మా వదిన చేసింది. నందిని నందిని ప్రసాదం ఎవరికైనా పెట్టావా? ఏం వదినా? అయ్యో నన్ను టెన్షన్ పెట్టుకో, అడిగిన దానికి సమాధానం చెప్పు. అయ్యో అర్థమై చావట్లేదు, సరిగా చెప్పు. పెట్టేశావా? తినేసారా? అమ్మయ్యా, తిన్నట్టు లేరుగా. గండం గడిచింది. వదినా తినేసారా? బాగుందని 2 సార్లు తిని ఇదిగో 3సారి కూడా పెట్టించుకున్నానమ్మా. ఏ చిటికెడు చెనుకులకి ఊరంతా ఉరుములని తినేసావా అని అడుగుతావే గాని తింటే ఏమవుతుందో చెప్పవేం తల్లే. ఏం కాదు ఏం కాదు. ఇటు తిరిగి ఏమీ లేదంటావు, అటు తిరిగి ఏదో ఉందంటావు. అసలు ఏమైందో చెప్పు తల్లి. టెన్షన్కి నరాలు తెగిపోతున్నాయి. బాబాయ్ అది ప్రసాదం తినేసారా? 2 సార్లు తిన్నానమ్మా, చెప్పాను కదా. బాగుంది కూడా. ఏం జరిగిందో చెప్పమ్మా. బాగుంది కాదమ్మా, బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఉందా? ఉందా నా ఎక్స్ప్రెషన్ ఏంటమ్మా? ఉండాలా ఉండకూడదా? ఏంటి నీ బాధ? ప్రసాదంలో బల్లి పెడితే బ్రహ్మాండంగా ఉంటుందని నాకు తెలీదు బాబాయ్. బల్లి పడిందా? రావట్లేదు బావా. కూర్చో సత్య. వదినా, ఏంటి ఈరోజు స్పెషల్? వావ్ సత్య, మా వదిన చేత్తో చేసిన మల్లె పువ్వు లాంటి ఇడ్లీలు. సత్య కూడా ఒక ప్లేట్. వడ్డించు వదినా. వదినా, ముందు వడ్డించాల్సింది సత్యకి. తిన్ సత్య. త్వరగా తినేసి ఏదైనా మంచి సినిమాకి వెళ్దాం. అలాగే వెళ్దాంలే.
మళ్ళీ ఆ పనుంది ఈ పనుంది అని వెళ్ళకూడదు. చచ్చా, నువ్వు అడిగాక ఎలా వెళ్తాను? వదినా, నువ్వు ఇలాగే సత్యకి ఇష్టమైనవన్నీ వండి పెట్టాలి. నాకిక చాలు. నువ్వు ఈ మధ్య సరిగ్గా ఏం తినడం లేదు. అదేం లేదులే, నువ్వు తినేసి వచ్చేసి. ఏమైంది అమ్మని? ఎందుకలా వాంతులు చేసుకుంటుంది? అది రాత్రి లేటుగా భోంచేసిందండి, సరిగ్గా అరుగుండదు. ఏమైందమ్మా, ఒంట్లో బాగోలేదా? ఏం లేదన్నయ్యా. మరి సడన్ గా ఎందుకు వాంతులవుతున్నాయి? ఏంటొదినా నువ్వు కూడా? నీకింకా అర్థం కాలేదా? అవి నేను నెల తప్పడం వల్ల అయిన వాంతులు. అవునన్నయ్యా, నువ్వు మావయ్యవి కాబోతున్నావు. అర్జెంటుగా ఈ విషయం సత్యకి చెప్పాలి. తను తండ్రి అవుతున్నాడని తెలిసినప్పుడు నా సత్య మొహంలో ఆనందం చూడాలి. సత్య, సత్య, సత్య! చేసుకున్న దానికి అనుభవించు. ఏదో చేస్తున్నారు నందిని. అసలేం చేస్తున్నారో అర్థం కావడం లేదు. తెలుసుకునే అవకాశం కూడా వాళ్ళు ఇవ్వట్లేదు కదా వదినా. పగలైతే ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది మనం గమనించొచ్చు, కానీ ఈ మధ్య ఎక్కువగా రాత్రిపూట బయటకు వెళ్తున్నారు. వాళ్ళేం చేసినా ఖచ్చితంగా అది మనకు ప్రమాదం కలిగించే పనే అయ్యుంటుంది. అందుకే వాళ్ళెక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకుందాం వదినా. ఎదుటి వాళ్ల వల్ల మనకి ప్రమాదం ఉందన్నప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. అవును, నష్టపోయాక బాధపడ్డం కన్నా నష్టం జరక్క ముందే జాగ్రత్త పడ్డం చాలా మంచిది. ఇక్కడున్నారా? ఉదయాన్నే ఎందుకో గుడికి వెళ్లాలనిపించిందమ్మా. వెళ్ళి అర్చన చేయించొస్తున్నానమ్మా. వస్తుంటే గుడి దగ్గర కొత్తగా స్వీట్ షాప్ పెట్టారు. అందులో సున్నుండలు కనిపించాయి. నీకోసమనే తీసుకొచ్చాను, తినమ్మా. మా అమ్మలాగే నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నావు పిన్ని. కూతుర్లా ఏంటమ్మా,
నా కూతురువేగా నీకోసం నేనేం చేసినా నా కూతురు అనుకునే చేస్తున్నాను, చేస్తాను కూడా. ఆయన నాకు దూరంగా ఉంటున్నా ఆ బాధ మీ ప్రేమ ముందు కనిపించటం లేదు. మీలాంటి మంచి మనుషుల తోడు లేకపోతే నేనేమైపోయేదాన్నో. కష్టం వచ్చింది అంటే తర్వాత సుఖం కూడా వస్తుందమ్మా. మీ భార్యాభర్తల మధ్య ఈ దూరం ఎంతో కాలం ఉండదు. ఎంత వాన కురిసినా ఎప్పుడో ఒకప్పుడు తెరిపివ్వాల్సిందే. మీ మధ్య ఈ దూరం కూడా అంతే. కూతురు వచ్చాక కోడల్ని మర్చిపోతున్నావులే అత్తయ్య. కూతురు కోసం సున్నుండలు తెచ్చావు గాని కోడల కోసం ఏమన్నా తెచ్చావా? కూతురికి తెస్తే కోడలికి తెచ్చినట్టు కదా ఏంటి? అవును పిన్ని, తమ్ముడికి ఇప్పుడు ఎలా ఉంది? నిన్ననే ఫోన్ చేశానమ్మా. పర్వాలేదు, బానే ఉన్నాడంట. అసలు ఆరోగ్యం బాగోలేనప్పుడు ఎక్కడో ఉంచటమేంటి? అందరం ఇక్కడే ఉన్నాంగా. తమ్ముడిని ఇక్కడికి తీసుకుని రావచ్చు కదా. నేను అదే అనుకుంటున్నానమ్మా. ఆ ఇంట్లో మనుషులు కనిపించట్లేదు ఏంటా అనుకున్నా, ఇక్కడున్నారా? ఏంటి ఏ విషయం గురించో తీవ్రంగా చర్చించుకుంటున్నట్టున్నారు? ఇంకే విషయం? తమ్ముడు విషయం బాబాయ్. యామిని, నా చెల్లెలతో ఇలాగనే మాట్లాడేది? అసలు తనేమడుగుతుందో విన్నారా?